నమస్తే శివాభి న్యూస్కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎవరు టచ్ చేయలేని పథకాలను తీసుకొచ్చాం. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని ఏడాదికి 70,000 కోట్లు పథకాలకు ఖర్చు పెడుతున్నామని వెల్లడించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం భేష్. చిల్లకూరు మండలంలోని చింతవరం గ్రామంలో ఏర్పాటైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షా. టీడీపీ గెలుపుకు కృషి చేయండి. గమళ్లపాళెంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్ట్. వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఏర్పాటైన విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన ఫుడ్ ఫెస్ట్లో వివిధ రకాల వంటకాలను ప్రదర్శించిన విద్యార్థులు, అభినందించిన అతిథులు, ఉపాధ్యాయులు. మన హయాంలో ఎవరూ టచ్ చేయలేని పథకాలు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏ ప్రభుత్వం వచ్చినా కొన్ని పథకాలు రద్దు చేయలేదన్నారు. అలాంటి 8 పథకాలకు మనం ఏడాదికి 70,000 కోట్లు ఖర్చు పెడుతున్నామని వివరించారు. నేను ఒకసారి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన చేయమని అడుగుతాను. స్లైడ్ నెంబర్ 13 ఒకసారి ప్రెజెంటేషన్ చేయమని. అధ్యక్ష, ఇది మన పార్టీకి సంబంధించింది. అధ్యక్ష, మన పార్టీకి సంబంధించి అధ్యక్ష ఈ 5 సంవత్సరాలలో డీబీటీ అయితే నేరుగా బటన్ నొక్కి అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు పంపించడం అయితేనేమి, నాన్ డీబీటీ అంటే నేను చెప్పినట్టుగా ఇంతకు ముందు ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, ఈ సంపూర్ణ పోషణం, గోరు ముద్ద, విద్యా కానుక ఇటువంటివి అయితేనేమి, ఇవన్నీ కూడా ఒకసారి హౌస్ సైట్స్ ఇటువంటివన్నీ కూడా గమనిస్తే అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు ఎంత చేసింది అని చెప్పి గమనించినట్టయితే అధ్యక్ష, హౌస్ సైట్స్ కూడా అధ్యక్ష మార్కెట్ విలువ తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతైతే డబ్బు ఖర్చు పెట్టిందో దాని విలువ తీసుకున్నాం. మార్కెట్ విలువ తీసుకుంటే దాని విలువ ఇంకా ఎక్కువ ఉంటుంది, అది వేరే విషయం. దాదాపుగా 2,55,000 కోట్లు డీబీటీగా పెట్టినాము. మరో 1,07,000 కోట్లు నాన్ డీబీటీగా పెట్టినట్టు క్లియర్ కట్గా అకౌంట్స్ సహా కనిపిస్తూ ఉంటాయి. ఈ 66,34,000 మందికి మనం పెన్షన్ ఇస్తా ఉన్నాం. దానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు 23,600 కోట్లు. ఇది ఏ ప్రభుత్వమైనా రద్దు చేసే పరిస్థితి ఎవరికీ లేదు. ఎవరైనా ఇది చేయాల్సింది. ఉచిత విద్యుత్, రైతన్నలకు ఇచ్చే ఉచిత విద్యుత్ 11,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది కూడా ఎవరు రద్దు చేసే పరిస్థితి లేదు. సబ్సిడీ కింద బియ్యం, సివిల్ సప్లైస్ 4,600 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తా ఉన్నాం. ఇది కూడా ఎవరు టచ్ కూడా చేయలేని సబ్జెక్టు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా 104, 108 4,400 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తా ఉన్నాం సంవత్సరానికి. ఇది కూడా ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్. ఫీజు రీఎంబర్స్మెంట్, పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ విద్యా దీవెన కింద మనం ఇస్తా ఉన్నాం. 2,800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం విద్యా దీవెన కింద. ఎవరు కూడా ఇది టచ్ చేయలేని సబ్జెక్ట్. రద్దు చేయాలి అని అంటే టచ్ చేయలేని సబ్జెక్ట్. జగనన్న వసతి దీవెన కింద మరో 2,200 కోట్లు దగ్గర ఇస్తా ఉన్నాం. ఇది కూడా ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్. సంపూర్ణ పోషణం కింద గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, చిన్నారులకు, 6 ఏళ్ల లోపున్న పిల్లలకు సంపూర్ణ పోషణం కింద పౌష్టిక ఆహారం కోసం డబ్బులు ఇస్తా ఉన్నాం 2,200 కోట్లు. ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వైద్య పరికరాలు ఉన్నాయని, స్థానిక ప్రజలు ఈ ఆసుపత్రుల్లోనే వైద్యం చేయించుకోవాలని కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షా సూచించారు. చిల్లకూరు మండలంలోని చింతవరం గ్రామంలో ఏర్పాటైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. చిల్లకూరు మండలంలోని చింతవరం గ్రామంలో ఏర్పాటైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో కలిగి తిరిగి రోగులకు అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయా లేదా అని పరిశీలించారు. డాక్టర్లు, వైద్య సిబ్బందితో మాట్లాడారు. రోగులకు వైద్య సేవలు ఎలా అందుతున్నాయా అక్కడ వారిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, ప్రజలు కూడా ఈ ఆరోగ్య కేంద్రంలోనే వైద్యం చేయించుకోవాలని సూచించారు. ప్రైవేటు ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రులు ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయని ఆయన వివరించారు. ఈరోజు గూడూరు డివిజన్ చిలకూరు మండలం చింతవరం పిహెచ్సి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇక్కడ పేషెంట్స్కి అవి అందుబాటులో ఉన్నాయా, డాక్టర్స్ ఉన్నారని చూడడం జరిగింది. ఇది కొత్తగా ఇనాగ్రేషన్ అయిన పిహెచ్సి.
ఇక్కడ చూస్తే అన్ని సదుపాయాలు చాలా చక్కగా ఉన్నాయి. సో కొత్త ఎక్విప్మెంట్స్తో పాటు అది బయోకెమికల్ అనాలిసిస్ అయితే ఏంటి, హిమోగ్లోబిన్, అలాగే హిమటాలజీ అనలైజర్స్ అయితే ఏంటి, అలాగే ఫార్మసిటికల్ అయితే ఫ్రీజర్స్, అలాగే లేబర్ ఇవన్నీ చాలా చక్కగా ఉన్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశంలో కూడా అదే, ప్రతి దగ్గర ప్రతి గ్రామంలో ఉన్న పిహెచ్సి అయితే ఉన్నాయో సో అక్కడ అన్ని సాచురేషన్ మోడ్గా ఫెసిలిటీస్ ఉండాలి. సో అక్కడ ఆ పరిధిలో ఉన్న ఈవెన్ సబ్ సెంటర్లో కూడా అలాగే విలేజ్ హెల్త్ క్లినిక్స్ అయితే ఉన్నాయో అక్కడ కూడా ప్రజలకి వైద్య ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండాలని, ఈవెన్ ఆరోగ్య సురక్ష, అలాగే ఆరోగ్య సురక్ష రౌండ్ 2 కూడా చేయడం జరుగుతూ ఉంది. సో పబ్లిక్కి నా విన్నపం ఏంటంటే ఇంత మంచి ఫెసిలిటీ ప్రభుత్వం అన్ని గ్రామాల్లో అన్ని పిహెచ్సిలో అందుబాటులో తీసుకురావడం జరిగింది. దయచేసి ఒకసారి విజిట్ చేయండి, చేసి చూడండి. ఇంత చక్కగా ఉన్న ఫెసిలిటీస్ నార్మల్లీ కొన్ని చోట్ల ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఇటువంటివి ఉండవు. సో మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ తక్కువ లేదు. అక్కడికన్నా మిన్నగానే ఇంకా ఇక్కడ ఫెసిలిటీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇక్కడ ఉన్న సేవలు కానీ, ఇక్కడ ఉన్న వైద్యాధికారులు కానీ పనిచేస్తున్నారు కాబట్టి ప్రత్యేక సేవలను ఉపయోగించుకోవాలి. సో ఈ మధ్య నేను నిన్నే ఒక మెటర్నిటీ డెత్ రివ్యూ చేసి ఉన్నాను. అంటే హాస్పిటల్కి వెళ్ళిపోయి ఆ తల్లి చనిపోయింది. సో అది యాక్చువల్లీ ప్రైవేట్ హాస్పిటల్లో జరిగింది. అందుకే ఈరోజు మన హాస్పిటల్ ఎలా ఉన్నాయి చూడడం వస్తే మనం బాగున్నాయి. వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారంటే డాక్టర్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్పారు సార్, అయినా మనం ప్రైవేట్కి వెళ్ళమంటున్నారు. సో ఇటువంటి ఇగ్నోరెన్స్ దయచేసి తగ్గించాలి. సో మనం చేసే చిన్న పొరపాటు వల్ల ప్రాణాలు పోతున్నాయి. మన జిల్లాలో అట్లీస్ట్ ఇటువంటి మన ప్రెగ్నెంట్ లేడీస్ చనిపోవడము, ఈ మెటర్నిటీ డెత్ అవ్వడం మనం అరగట్టాలంటే దయచేసి పబ్లిక్ అవేర్నెస్ తీసుకోవాలి. ఇంత మంచి ఫెసిలిటీస్ మన ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉన్నాయి, వచ్చి అందరూ ఉపయోగించుకోవాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ ఉన్న వైద్యాధికారులు ఉన్నారు. సో ఇక్కడ మనకు స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు, అలాగే మన రెవెన్యూ స్టాఫ్ అందరూ ఉంటారు. మీరు అడిగితే ఎవరైనా చెప్తారు. అలాగే మీ సచివాలయ పరిధిలో అంగన్వాడీ ఏఎన్ఎం ఉంటారు, అంగన్వాడీ కార్యకర్తలు ఉంటారు, అలాగే ఆశా వర్కర్స్ ఉంటారు, వాళ్ళని కూడా అడగండి. సో ఫెసిలిటీస్, హెల్త్ ఫెసిలిటీస్ అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు చాలా చక్కగా ఉన్నాయి, చాలా హై స్టాండర్డ్ కూడా ఉన్నాయి. సో అవన్నీ ప్రత్యేకంగా ఉపయోగించుకోవాలని. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీహరి, డిపిఎం శ్రీనివాసులు, ఆర్డీఓ కిరణ్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాసులు, డాక్టర్ పాల్ జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశామని, ఈ నెల 12వ తేదీ నుండి ప్రక్రియ మొదలవుతుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 6100 పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు. ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామని మంత్రి వివరించారు. 6100 పోస్టులను వచ్చి వీటిని రేపు రిక్రూట్ చేయబోతున్నాము. 24 డిఎస్సి 24 చేయబోతున్నాము. అది 12వ తారీఖు నుంచి ఈ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అవుతుంది. ఈ నెల 12వ తారీఖు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 7వ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద రిజల్ట్స్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు ఇవన్నిటి కూడా. ఇందులో ఏ జిల్లాకి ఎన్ని అనేవి కూడా మీకు అందరూ లిస్ట్ మీకు పంపిస్తాను. ఏవి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎస్జిటి పోస్ట్ లిస్ట్ చేస్తున్నాము, ఎన్ని చేస్తున్నాము, ఏ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ చేస్తున్నాము, ఏ జిల్లాలో అలాగే డీజీటీలు చేస్తున్నాము, ఏ జిల్లాలో నుంచి పీజీటీ చేస్తున్నాము, అన్నిటిని కూడా ప్రిన్సిపల్స్ని ఎక్కడెక్కడ చేస్తున్నాము అన్ని డీటెయిల్స్ కూడా మీకు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 6000 పోస్టులు ఏవైతే చెప్పానో అందులో 2280 ఇది ఇస్తాను మీకు, మళ్ళీ ఇస్తాను. 80 పోస్టులు వచ్చి ఎస్జిటి, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ వచ్చి 2299, టీజీటీ వచ్చి 1264, టీజీటీ వచ్చి 215, ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చి 42. మొత్తం కలిసి అన్ని కలిపి 6100 ఇవన్నీ కలిపి టీజీటీ 1264, టీజీటీ 215, ప్రిన్సిపల్స్ 42, 42. వీటన్నిటికీ స్కూల్ అసిస్టెంట్స్ 2299 2299, ఎస్జిటి 2280 2280, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్స్ 2299 2299, టీజీటీ 1264 1264, పీజీటీ 215 215, ప్రిన్సిపల్స్ 42 42 కలిపి టోటల్ 6100. ఇది మీకు అందరికి తెలిసిన విషయం. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య పట్ల ఎంత ప్రాధాన్యత ఇస్తున్న అంశాన్ని మళ్ళీ మీకు చెప్పవసరం లేదు. మా ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యత అంశాల్లో విద్య మొట్టమొదటి. సుమారు ఈ 5 సంవత్సరాల్లో 73,000 కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు చేసిన విషయం నేను అసెంబ్లీలో సాక్షాత్తు గవర్నర్ గారే వారి ప్రసంగంలో చెప్పారు. తిరుపతి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ లక్ష్మీ షా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా చిలకూరు మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాలకు కలెక్టర్ లక్ష్మీ షా వెళ్లి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భుజించారు. చిల్లకూరు గ్రామంలో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలను కలెక్టర్ లక్ష్మీ షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఎలా అమలవుతుందో పరిశీలించారు. విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. తరగతులను పరిశీలించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. పాఠాలు ఎలా బోధిస్తున్నారని
విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం బాగుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను ముఖ్యమంత్రి ఎంతో అభివృద్ధి చేశారన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకోవాలని ఆయన వివరించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈరోజు ప్రవేశం జరిగింది. మిడ్ డే మీల్ చూస్తున్నాము, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ చూస్తున్నాము. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేపడుతున్న కార్యక్రమాలు ఇక్కడ చక్కగా జరుగుతూ ఉన్నాయి. సో టీచర్స్ కూడా చాలా మోటివేట్ ఉన్నారు, పిల్లలు ఆనందంగా ఉన్నారు. సో వాళ్ళ ఏదైతే నేర్చుకోవడం కానీ వాళ్ళ లెర్నింగ్ క్వాలిటీ అంత ఇంప్రూవ్ అయ్యింది. ఇదే ప్రకారంగా అన్ని జిల్లాలో అన్ని స్కూల్స్ ఇలా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశము. సో మన రాష్ట్రంలో కూడా ఇప్పటికీ మన జిల్లాలో కూడా ఇప్పటికే సో అన్ని స్కూళ్ళు కూడా నాడనేడు కార్యక్రమం కూడా చేపట్టి అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసి అక్కడ ఉన్న అన్ని ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసి డిజిటల్ క్లాసెస్ వరకు తీసుకెళ్ళి ఈ 9th పిల్లలకి ట్యాబ్స్ కూడా ఇచ్చి అంటే లెర్నింగ్ కంటెంట్ కూడా ఇంప్రూవ్ చేసి వాళ్ళ క్వాలిటీ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, పిల్లలు ఏ ప్రైవేట్ స్కూల్కి తగ్గకుండా ఆ పేరెంట్స్ సంతృప్తితో పిల్లల్ని క్లాస్కి పంపించాలి. వచ్చిన పిల్లలు క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొని మంచి ఒక లైఫ్లో మంచి స్థానాన్ని సంపాదించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం. దాని ప్రకారంగా చూస్తే ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిలుకూరులో చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఇదే ప్రకారంగా అన్ని స్కూళ్ళు కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలు దయచేసి ఈ ఉపయోగాన్ని సదుపయోగం చేసుకోవాలి, పిల్లల్ని పంపించాలి. మీరు కూడా పేరెంట్స్ వచ్చి చూడండి స్కూల్స్ ఏం జరుగుతూ ఉంది, అప్పుడు కూడా పర్యవేక్షించండి. ఎక్కడైనా ఏదైనా లోపాలు ఉంటే మన దృష్టికి తీసుకురండి. సో అన్ని స్కూల్స్ బాగా జరగాలి, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి. సో పిల్లల్ని కొంచెం ట్యూషన్స్ అవన్నీ క్లాస్లో పెట్టి వాళ్ళకి ఎవరైతే వీక్ ఉంటే వాళ్ళకి ఇంకా అడిషనల్ క్లాసెస్ పెట్టి వాళ్ళని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. టీచర్స్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, పేరెంట్స్ కొంచెం వచ్చి పర్యవేక్షణ చేసుకుని అప్పటికప్పుడు ఫీడ్బ్యాక్స్ ఏమైనా ఇస్తుంటే మనం. ఈయన వెంట ఆర్డీఓ కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా సకాలంలో అర్హులైన పేదలందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాలు, పౌర కేంద్రీకృత సేవలు గడప గడపకు అందిస్తున్నామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. సుపరిపాలన ఆంధ్ర, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర. అధ్యక్ష, ఐ రిపీట్ అధ్యక్ష, మన మహిళా మహారాణుల ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, సంపన్న ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర. మొట్టమొదటి అధ్యక్ష, సుపరిపాలన ఆంధ్ర. పాలనా వికేంద్రీకరణ గడప వద్దకే ప్రభుత్వం. ప్రజల సాధికారత మరియు వికేంద్రీకరణలు సుపరిపాలన మరియు అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనవి. వీటిని ప్రజల చెంతకు తీసుకువెళ్లే దిశగా మా ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామ స్థాయి నుంచి ప్రభుత్వాన్ని పటిష్టపరచడం, విస్తృత స్థాయిలో పాలనా విభాగాలను పునర్వ్యవస్థీకరించడం మరియు సమాజంలోని వివిధ వర్గాల వారికి సాధికారతను అందించడం జరిగింది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలు మరియు పోలీస్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ మాత్రమే కాకుండా స్థానిక సంస్థలను బలోపేతం చేయడమైనది. కమ్యూనిటీ కాంట్రాక్టుల విధానం స్థానిక పాలనలో పౌరుల చురుకైన భాగస్వామ్యాన్ని మరియు యాజమాన్య భావాన్ని ప్రోత్సహించి చిట్ట చివరి స్థాయి వరకు ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరిచింది. దాదాపు 1,35,000 మంది ఉద్యోగులతో, ఐ రిపీట్ అధ్యక్ష, దాదాపు 1,35,000 మంది ఉద్యోగులతో 15,004 గ్రామ మరియు వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం, 2,66,000 మంది వాలంటీర్ల నియామకం చేయడం ద్వారా సకాలంలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాలు మరియు పౌర కేంద్రీకృత సేవలు గడప గడపకు అందించగలుగుతున్నాము. అందుబాటులో ఉన్న వనరులను సముచితంగా వినియోగించి జిల్లాల సంఖ్యను 13 నుండి 26కు, రెవెన్యూ డివిజన్లను 52 నుంచి 77కి పెంచడం ద్వారా మా ప్రభుత్వం పరిపాలనాపరమైన పునర్నిర్మాణాన్ని చేపట్టింది. కొత్తగా ఏర్పాటు చేసిన 25 రెవెన్యూ డివిజన్లలో కుప్పం కూడా ఒకటి. ఇది ప్రజలకు పాలనలో మరింత చేరువ చేయడంతో పాటు ప్రభుత్వాన్ని మరింత జవాబుదారీగా మరియు సమర్థవంతంగా చేసింది. నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణం ప్రజలకు సేవలను మరింత చేరువ చేసింది. పౌరుల రక్షణ మరియు భద్రతను పెంపొందించడానికి మా ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణలో భాగంగా అవసరమైన చోట కొత్త పోలీస్ సబ్ డివిజన్లను మరియు పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఉదాహరణకు కుప్పం పోలీస్ సబ్ డివిజన్ను 6 పోలీస్ స్టేషన్ల పరిధితో ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష, ఎన్ఆర్ఐ సుజనేష్ ప్రోత్సాహంతో పేటేటి శ్రీనివాసులు మరియు పేటేటి ప్రకాష్ల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో 300 మంది సభ్యత్వాలు తీసుకోవడం శుభ పరిణామమని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో 18, 19 వార్డులకు చెందిన వారు పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో 18, 19 వార్డులకు చెందిన సుమారు 300 మంది టీడీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ పేటేటి కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి విడదీయరాని బంధం ఉందన్నారు. స్వర్గీయ పేటేటి సత్యంతో తనకు ఎంతో సన్నిహితం ఉందని తెలిపారు. ప్రజలకు 24 గంటల పాటు అందుబాటులో ఉండే తనను వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీకి పేటేటి వారి కుటుంబానికి విడదీయరాని బంధం ఎన్నో సంవత్సరాల ఉంది. మా సత్యవన్న ఉన్నంత కాలం మేమందరం కూడా 24 గంటలు అన్నోరింట్లోనే ఉండేవాడు. నేను కూడా మా దురదృష్టం సత్యవన్న చనిపోయారు. చనిపోయిన తర్వాత అందరూ కూడా రాజకీయంగా కొద్దిగా స్లో అయ్యారు. ఎవరెవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కడో ఎన్ఆర్ఐగా ఉంటూ ఇక్కడ గూడూరులో పిల్లలందరినీ గ్యాదర్ చేసి మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరండి. తెలుగుదేశం పార్టీలో చేరితేనే మనకి భవిష్యత్తు ఉంటుంది. శ్రీలన్న లోకల్ వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పినటువంటి సుజినేష్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు రాణిపేట బొగ్గుల దెబ్బల నుండి చాలా మంది వచ్చారు. మీ అందరికీ కూడా నేను తెలుసుకున్నాను. నేను తెలియకుండా పోలా. నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్నో పనులు చేశా. ప్రతిదీ వచ్చా. ఎమ్మెల్యే ఉన్నప్పుడు పనులు చేశా. వచ్చా మీ స్థానాల కోసం దెబ్బలు తిన్నా. అవి మొన్నటిదాకా కూడా నాకు ఆ డబ్బులు అట్టే ఉండే. ఇంకా ఉండే డబ్బులు గవర్నమెంట్ కూడా. అయినప్పటికీ మీరు ఎందుకో ఒకసారి అవకాశం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. 5 సంవత్సరాలు ఇస్తాం. అదేవిధంగా ఉపాధి కోసం ఏదైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్లు మూసేసి వాళ్ళకి జీవన వృత్తి లేకుండా చేశారు. తిరిగి ఆ కార్పొరేషన్లు అన్నింటినీ కూడా యాక్టివేట్ చేసి తద్వారా లోన్లు ఇచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలని ఆర్థికంగా ఆదుకునే దానికోసంగా తిరిగి ఆ కార్పొరేషన్ పునరుద్ధరిస్తానని చెప్పి బాబు గారు చెప్పడం జరిగింది. ఈరోజు మనందరూ భుజస్కంధాల మీద ఒక బాధ్యత ఉంది. ఈ రాష్ట్రాన్ని మనం కాపాడాలంటే తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దీనికోసం ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా గూడూరులో సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలా, తద్వారా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఎక్కడైతే మంచి కూడా ఒక ఆలోచన చేసి మనం సూపర్ 6 అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మహిళలకి ఏం చేయాలా, యువతకి ఏం చేయాలా, రైతులకు ఏం చేయాలని ఆలోచించాడు, ఆశించాడు. మీ ముందుకి ఆ సంక్షేమ పథకాలు కూడా తెలుగుదేశం పార్టీ యొక్క బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు కూడా మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే ఒక యొక్క సర్టిఫికేట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క మీకు ఇచ్చిన కార్డులో అక్కడ బూత్ కన్వీనర్ ఎవరు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సంతకాలు పెట్టి మీ అందరూ కూడా ఇస్తున్నారు. రేపు భవిష్యత్తులో మీకు ఏమేమి చేయాలా, ఏమి జరగాల, మీ కుటుంబంలో ఏ కార్యక్రమానికి ఈ భవిష్యత్ గ్యారెంటీలో మన ఇంట్లో మనకి తల్లి మీకు సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలనేది క్షుణ్ణంగా తెలియజేయండి. మహాశక్తి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పులిని శ్రీనివాసులు, నాయకులు శీలం కిరణ్ కుమార్, శివకుమార్, ఇజ్రాయిల్ కుమార్, నరసింహులు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు అందించిన వినతులను సకాలంలో పరిష్కరిస్తామని కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. చిలకూరులోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఆయన పాల్గొని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుండి వినతులు సేకరించారు. అధికంగా భూ సమస్యలు పరిష్కరించాలంటూ బాధితులు వినతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కిరణ్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 1 by 1 పిలవడం జరుగుతుంది. ఇల్లు వేసుకున్నారు, ఇల్లుకి స్థలం ఎంఆర్ఓ గారు ల్యాండ్ లెస్ పువర్ ఇవ్వచ్చినటువంటి రేషన్ కార్డు ఉంది. రేషన్ కార్డు తెలిసిన వాళ్ళు రండి. అప్పుడు ఎవరైతే వాళ్ళు లాగైతే చేసినావు బట్ కొరత స్థాయిలోనే అధికారులు వస్తారు, పబ్లిక్ వచ్చి మీకు ఏమైనా సమస్యలు పెట్టున్నారు దాన్ని ఇప్పుడు ఆర్డీఓ నా తరఫు నుంచి ఉంటూ కంప్లీట్ తీసుకుంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కారం ఏమేమి దానికి సమాధానం ఇవ్వచ్చో లేదా ఏమి యాక్షన్ తీసుకోవచ్చు దాన్ని సజెస్ట్ చేసాం ఇప్పటివరకు. కొన్ని ఇంకా మిగిలిన కూడా చేస్తారు. ఎక్కడైతే
పాలసీలే లేదు, అటువంటి దానికైతే మేము పాలసీలు చేయలేము. దాని ప్రకారం గవర్నమెంట్ తెలియజేస్తాము. ఏదైతే మన చేతిలో ఉంటాయో ల్యాండ్ డిస్ప్యూట్స్ కావచ్చు, లేదా శాంక్షన్ వచ్చింది ఆగిపోయింది, లేదా ఇప్పుడే లంకా ల్యాండ్ గురించి చెప్పారు, ఇన్ని సంవత్సరం చేస్తున్నాము ఏమీ ఆధారం లేదు, ఇటువంటిది మాత్రం కంపల్సరీగా జిల్లా స్థాయిలో ఉంటుంది. దీన్ని ఈ స్థాయిలో పరిష్కరిస్తాము. ఈ జేకేసీ ఇంకా ప్రజలకు అందరికీ తెలియాలి. ప్రతి ఊర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. వచ్చి ప్రతి ఒక్కరు అధికారులతో నేరుగా మాట్లాడి సో ఈ సమస్యలు పరిష్కరించడానికి ఈ వేదికను వాడుకోవాలని. రైతులు సాగు చేసే పంటలకు సరిపడా నీరు లేదని, ఉన్న నీటినే పొదుపుగా వాడుకోవాలని మండల వ్యవసాయాధికారిని హైమావతి సూచించారు. సైదాపురం మండలంలోని కలిచేడు, తలుపురు గ్రామాల్లో ఉన్న సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. సైదాపురం మండలంలోని కలిచేడు, తలుపురు గ్రామాల్లో ఏర్పాటైన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను మండల వ్యవసాయాధికారిని బుధవారం తనిఖీ చేశారు. అక్కడి సిబ్బందితో మాట్లాడారు. రైతులకు అవసరమైన మందులు, ఇతర వస్తువులు సక్రమంగా అందిస్తున్నారా లేదా అని పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారిని హైమావతి మాట్లాడుతూ పంట పొలాలకు సాగునీరు తక్కువగా ఉన్నందున రైతులు ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. కాలువల నుండి కూడా నీరు వచ్చే అవకాశాలు లేవని తెలిపారు. వరి పంటకు తెగుళ్లు సోకకుండా అధికారుల సూచనలు పాటిస్తూ తగిన మోతాదులో మందులు వాడాలని ఆమె వివరించారు. రోజు రైతు భరోసా కేంద్రం విజిట్లో భాగంగా ఈరోజు ఉమ్మల్ తలుపులు మరియు కల్చర్ రైతు భరోసా కేంద్రాలు విజిట్ చేయడం జరిగింది. మా అగ్రికల్చర్ అసిస్టెంట్స్ యొక్క పంట నమోదు యొక్క వివరాలని, అలాగే ఈకేవైసీ వివరాలను కూడా పరిశీలించడం జరిగింది. అలాగే రైతు సోదరులందరికీ కూడా అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు ఉన్నాయి కనుక రైతులందరూ కూడా వాడుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు చెరువుల ద్వారా వరి పండించే రైతులందరికీ కూడా ముఖ్య గమనిక ఏంటంటే మనకి మామూలుగా ఈ చెరువుల ద్వారా పండించే వాళ్ళకి వరి నీరు అనేది కాస్త తక్కువగా ఉన్నది కనుక నీటిని వృధా చేయకుండా వరి పంటని పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాను. మామూలుగా ఇప్పుడు అన్ని వరి పొలాలు కూడా పిలక దశలో ఉన్నాయి. పిలక దశలో ఉన్నప్పుడు వరికి ఎక్కువ నీరు అవసరం లేదు. 2.5 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. కనుక ఎక్కువ నీరు పెట్టడం వలన కూడా పిలకలు అనేటివి ఎక్కువగా రావు. కనుక తగిన మోతాదులో ఉంటే సరిపోతుంది. కనుక నీటిని ఎక్కువగా పెట్టకుండా వృధా చేయకుండా ఆదా చేసుకోవాల్సిందిగా రైతులకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్య గమనిక ఇంకొకటి వచ్చేసి మనకి అక్కడక్కడ ఆకుముడత పురుగు అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఆకుముడత పురుగుకి క్లోరిఫర్పస్ 2 ml per liter ఆఫ్ వాటర్కి స్ప్రే చేసుకున్నట్టయితే ఈ ఆకుముడతను కూడా మనము తగ్గించుకున్న వారం అవుతాము. మనుబోలు మండల తహసీల్దార్గా చిరంజీవి నియమితులయ్యారు. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భాగంగానే రెవెన్యూ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ చిరంజీవి మాట్లాడుతూ మండలంలో ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటామని వివరించారు. నా పేరు కె చిరంజీవి. ప్రకాశం కలెక్టరేట్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తూ ఎలక్షన్ కమిషన్ వారి యొక్క ఆదేశాల ప్రకారంగా సిసిఎల్ఏ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారంగా ఈ రోజున తహసీల్దార్ మనుగోలుగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. జిల్లా కలెక్టర్ నెల్లూరు గారి యొక్క సూచన ప్రకారం, అలాగే ఈఆర్ గారి సూచన ప్రకారం రాబోయే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా నిష్పక్షపాతంగా అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలక్షన్ సజావుగా జరిగే విధంగా చర్య తీసుకుంటామని చెప్పేసి మనుబోలు మండలం తరఫున మంచిగా అందరూ కూడా ఓటు వేసి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చర్య తీసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఆరోగ్యశ్రీ కార్డు పరిమితిని ప్రభుత్వం 25 లక్షలకు పెంచిందని, పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ సుధాకర్ తెలిపారు. సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అర్హులైన వారందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయడం జరుగుతుందని వివరించారు. ప్రజలందరూ కూడా ఈ శుక్రవారం చేయడం ఆరోగ్యశ్రీని 4 లక్షలకు అక్కడికి వచ్చేసి అందరూ చేయించుకొని అటువంటి 7 రకాల ఉన్నాయి చేయించుకొని కావాల్సిన వాళ్ళు ఫీజు కావాల్సిన వాళ్ళు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చేయించుకొని జగన్ ఆరోగ్య సురక్ష 2ని విజయవంతం చేసుకోవడం. అలానే ఆరోగ్యం సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డులు, ఆయుష్మాన్ కార్డులు కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నాయి. ప్రజలందరూ సహకరించి ఈకేవైసీలో పాల్గొని ఆ కార్డులన్నీ తీసుకోండి. దీనివల్ల మనకి 25 లక్షల వరకు ఆరోగ్యాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా పొందేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని
గూడూరు 2వ పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఏర్పాటైన విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఫుడ్ ఫెస్ట్ ఘనంగా జరిగింది. పాఠశాలకు చెందిన విద్యార్థులు 300 రకాల ఆహార పదార్థాలను తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు. ఈ ఫుడ్ ఫెస్ట్కు ముఖ్య అతిథిగా హాజరైన వైకాపా మండల అధ్యక్షుడు మల్లు విజయకుమార్ రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు వజ్జా మధురెడ్డి, జగదీష్ నాయుడు, పాఠశాల కరస్పాండెంట్ అన్నపూర్ణ, డైరెక్టర్ బాలకృష్ణరాజు, ప్రిన్సిపల్ శాంతకుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇంటికి పిలుస్తాడు మీ డాడీ పిల్లలందరూ కూడా వాళ్ళ ఇంట్లో హోమ్లీ ఫుడ్ చేసుకొని ఈరోజు స్కూల్ తీసుకొచ్చారు. చాలా టేస్టీగా ఉన్నాయి. అందరూ కూడా చాలా చక్కగా చేశారు. మరియు అన్ని రకాల వెజిటేరియన్ కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, ఫ్రూట్స్ అండ్ విటమిన్ ఫుడ్స్, ఆర్గానిక్ ఫుడ్, అన్ని రకాల ఫుడ్స్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా వారి పేరెంట్స్ కూడా ధన్యవాదాలు. బాగా ప్రిపేర్ చేసినందుకు. About the difference between junk food, healthy food, the nutritional value of each item they are taking in, the way, the history and the culture behind that food item, from where it has come, and from different parts of India we could see many things presented here today, which created a lot of awareness among the parents as well as the visitors. I thank all the parents who had taken their time and scheduled money to make this program a grand. ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుండి అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, అభివృద్ధి జరగాలంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే పాల్సన్ సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి కోరారు. గూడూరు పట్టణంలోని 3వ వార్డులో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ అమలు చేయబోయే సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందజేస్తూ పార్టీని ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మట్టం శ్రావణి, ప్రమీల, శైలజ, సుప్రజ, మోహన్, రమేష్ నాయుడు, రత్నం తదితరులు పాల్గొన్నారు. అది 2009 వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు మళ్ళా శిలాఫలకం ఒకటి వేసి దాన్ని మళ్ళా 391 కోట్ల రూపాయలతో దాన్ని మార్చడం జరిగింది. అంటే ఇంచుమించు 73 కోట్లు ఎక్స్ట్రా పెంచడం జరిగింది. ఏంది ఆ 73,000 కోట్లు ఎందుకు దేని కొరకు వాడారు అని అంటే వాళ్ళ యొక్క జెండా కలర్స్ కోసము వాడడం జరిగింది. ఇదే జెండా కలర్స్ కాకుండా మౌలిక వస్తువుల కోసం దాన్ని చేస్తుంటే ఈరోజు అంతమందికి ఇళ్ళు అనేది వచ్చిండేది. ఎంతోమంది రెంట్ కట్టుకోకుండా ఆ ఇళ్లలో చేరేటువంటి పరిస్థితి ఉండేది. ఆ మాత్రం వాళ్ళకి ఆలోచన లేదా అనేది మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ విధంగా వాళ్ళని ఇల్లు లేకుండా చేసి ఇంచుమించు వాళ్ళకి బాడుగుల ఖర్చులే 734 కోట్ల రూపాయలు వాళ్ళని అన్యాయం చేసినట్టే అయింది. ఈ విధంగా
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎవరూ టచ్ చేయలేని పథకాలను తీసుకొచ్చాం. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని ఏడాదికి 70,000 కోట్లు పథకాలకు ఖర్చు పెడుతున్నామని వెల్లడించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం భేష్. చిల్లకూరు మండలంలోని చింతవరం గ్రామంలో ఏర్పాటైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షా. టీడీపీ గెలుపుకు కృషి చేయండి. గమళ్లపాళెంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్ట్. వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఏర్పాటైన విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన ఫుడ్ ఫెస్ట్లో వివిధ రకాల వంటకాలను ప్రదర్శించిన విద్యార్థులు, అభినందించిన అతిథులు, ఉపాధ్యాయులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.